అందరికీ హాయ్, నా పేరు అర్జున్. వెల్కమ్ టు ఆర్టిజన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా ఈ ఛానల్లో ఫోటోషాప్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఇక మీదట నెక్స్ట్ ప్రీమియర్ ప్రో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీకు సాఫ్ట్వేర్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా నా ఛానల్ బయోలో ఉంటుంది. ఇప్పటికే చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీలో చాలా మందికి తెలియదు. సో ఆ ఇన్స్టాలేషన్ వీడియో కూడా మీకు 2 డేస్లో షేర్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ వస్తాయన్నమాట. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీలో చాలా మంది దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది. అయితే అవి ఎడిటింగ్ నేర్చుకోవడానికి యూజ్ అవుతాయా అవ్వవా అనేది మీకున్న పెద్ద డౌట్. ఈ వీడియోలో నేను మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఏ ల్యాప్టాప్ ఉన్న కాన్ఫిగరేషన్ తీసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ల్యాప్టాప్ ఆర్ పీసీలో 3 థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవేంటంటే సిపియు అంటే ప్రాసెసర్ అనమాట, నెక్స్ట్ ర్యాము, తర్వాత వచ్చేసి జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే ఈ 3 థింగ్స్ అనేవి అట్లీస్ట్ ఎంతవరకు ఉండాలి, రికమెండ్ అనేది ఎంతవరకు ఉండాలి, అప్ టు ఎంతవరకు ఉండాలనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 సిపియు అంటే ప్రాసెసర్ అనమాట. ఇది అట్లీస్ట్ ఇంటెల్ i5 6th జనరేషన్ ఆర్ అబవ్ తీసుకోండి. ఎందుకంటే అట్లీస్ట్ ఈ రిక్వైర్మెంట్ ఉంటేనే మీకు ప్రీమియర్ ప్రో అనేది రన్ అవుతుంది, లేకపోతే ఎక్కువ ల్యాగ్ అవుతుంది అనమాట. ఇకపోతే ఈ ప్రాసెసర్ రికమెండ్ వచ్చేసి ఇంటెల్ i7 10th జనరేషన్ ఆర్ అబవ్ అయినా తీసుకోండి. ఇకపోతే అప్ టు మ్యాక్సిమం మీరు ఎంతవరకు తీసుకోవచ్చు అంటే ఇంటెల్ i9 వరకు తీసుకోవచ్చు, అండ్ 14th జనరేషన్ ఆర్ అబవ్ తీసుకోండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటెల్ i7 తీసుకున్నా ఆర్ i9 తీసుకున్నా లేటెస్ట్ జనరేషన్ ఉన్న ల్యాప్టాప్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే అది కూడా ఈ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఇక నెక్స్ట్ ర్యామ్ విషయానికి వస్తే అట్లీస్ట్ 8 GB ఉన్న ర్యామ్ తీసుకోండి. ఇక రికమెండెడ్ వచ్చేసి 16 GB ఖచ్చితంగా తీసుకోండి. లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మ్యాక్సిమం 32 GB ఆర్ అబవ్ తీసుకోండి. ఇక తర్వాత జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డ్. ఇది అట్లీస్ట్ మినిమం 2 GB డెడికేటెడ్ గ్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చాలా మందికి ఇంటర్నల్గా గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, బట్ ఆ ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ అనేది యూజ్ అవ్వదు అనమాట. సో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డే కావాలి. సో అట్లీస్ట్ 2 GB డెడికేటెడ్ గ్రాఫిక్ ఉండేటట్టు చూసుకోండి. ఇక రికమెండెడ్ వచ్చేసి 4 GB డెడికేటెడ్ ఖచ్చితంగా ఉండాలి. ఇక మ్యాక్సిమం అంటే 12 GB వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయి ఉండాలి. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ కన్ఫిగరేషన్ ఏంటో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఏ కన్ఫిగరేషన్ తెలుసుకోవాలనుకుంటే Ctrl+Alt+Delete ప్రెస్ చేయాలన్నమాట. సో ఈ 3 ఒకేసారి ప్రెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇదిగోండి, Ctrl+Alt+Delete నొక్కారంటే మీకు ఈ విధంగా టాస్క్ మేనేజర్ అని కింద లాస్ట్లో వస్తుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టాస్క్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇలా అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం దీన్ని పెద్దగా చేసుకోండి. సో ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ అని. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ సిపియు అని ఉంది కదా, సిపియు అంటే ఏదో కాదు, మీ ప్రాసెసర్ అనమాట. ఓకేనా, నేను చెప్పినట్టు 3 థింగ్స్ అని చెప్పాను కదా, ఆ 3 థింగ్స్లో ఇదొకటి సిపియు ప్రాసెసర్. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ మీకు రైట్లో మీకు ఇక్కడ 13 అని కనబడుతుంది కదా. సో నా ల్యాప్టాప్ అనేది 13th జనరేషన్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది చూడండి. ఇక్కడ లాస్ట్లో i7 అని ఉందా, i7 అంటే ఇది i7, ఇక్కడ 13620H అని ఉంది కదా. సో 13 అంటే జనరేషన్ అనమాట. ఇది నాదేంటంటే i7 13th జనరేషన్ ల్యాప్టాప్ అనమాట. సో ఇక్కడ లాస్ట్ హెచ్ అని ఉంది కదా. సో హెచ్ అంటే ఎడిటింగ్కి మంచి ల్యాప్టాప్ అనమాట అది. సో కొంచెం హై స్పీడ్గా ఉంటుంది, ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ అనమాట. ఇక్కడ మీకు కింద మెమొరీ అని కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, మీకు ఇక్కడ కనబడుతుంది డీటెయిల్గా టోటల్ మెమొరీ వచ్చేసి మీకు ఇక్కడ పైన టాప్లో చూడండి, ఇక్కడ 16 GB అని ఉంది కదా. సో మీది ఎంత జీబీ ఇక్కడ డీటెయిల్గా తెలుస్తుంది. నా ల్యాప్టాప్ జీబీ వచ్చేసి 16 GB ర్యామ్ అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ జీపీయూ అనమాట. జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డ్. సో దానికోసం మీరు ఇక్కడ 5th ఉంది కదా, జీపీయూ 0 అని, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు కింద షేర్డ్ జీపీయూ మెమరీ అనేసి 7.8 GB ఉంది. అండ్ ఇలాగే మీకు ఇక్కడ కింద జీపీయూ 1 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటంలో డీటెయిల్ కనబడుతుంది. నాది ఎన్విడియా GeForce RTX 4060 ల్యాప్టాప్ జీపీయూ అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు గ్రాఫిక్ కార్డు ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుందంటే మీకు ఇక్కడ కింద ఉంది కదా డెడికేటెడ్ జీపీయూ మెమొరీ అని చెప్పి. సో ఇక్కడ డెడికేటెడ్ జీపీయూ మెమొరీ కింద 8 GB అని ఉంది కదా. సో ఇది వచ్చేసి
నా గ్రాఫిక్ కార్డ్ మెమొరీ అనమాట. నాది ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ కాదు, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో అది 8 GB ఉంది. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎడిటింగ్. ఇక మానిటర్ విషయానికి వస్తే ఫుల్ హెచ్డి ఉన్న మానిటర్ తీసుకోండి. 1920x1080 పిక్సెల్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కోర్స్ అండ్ థ్రెడ్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. మినిమం 8 కోర్స్ 16 థ్రెడ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అవి చెక్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ పైన CPU అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కొంచెం కిందకు వచ్చారంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్స్ అని ఉంది కదా, కోర్స్ పక్కన 10 అని ఉంది. అలాగే ఇక్కడ లాజికల్ ప్రాసెసర్ ఉంది కదా, అదేంటంటే థ్రెడ్స్ అనమాట. సో అది వచ్చేసి 16 థ్రెడ్స్ ఉంది. మనకి ఈ కోర్సు థ్రెడ్స్ అనేది, ఈ కోర్స్ అని మినిమం 8 ఉండాలి, థ్రెడ్స్ అనేవి మినిమం 16 ఉండాలి. సో నా కోర్స్ వచ్చేసి 10 కోర్సు, థ్రెడ్స్ వచ్చేసి 16 అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ ఎడిటింగ్. సో చూశారు కదా, ఇవన్నమాట ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోస్ మొత్తం ప్రీమియర్ ప్రో సిరీసే అనమాట. ప్రీమియర్ ప్రో క్లాసెస్ లేట్ చేస్తున్నానని మీలో చాలా మంది నన్ను తిట్టుకునే ఉంటారు. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇక మీదట ఎక్కడ ఆగకుండా దూసుకెళ్తాయన్నమాట. రెడీగా ఉండండి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కసిగా నేర్చుకోండి. మీ డెడికేషన్ చూసి మీ పక్క వాళ్ళకి వణుకు పుట్టేలా నేర్చుకోండి. మీ వెనకాల నేనున్నాను, ఎట్లయితే గట్లై చూసుకుందాం. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.